హైదరాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం సృష్టించిన బాలుడి కిడ్నాప్ కథ సుఖంతమైంది. బాలుడిని మేనమామే కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సంక్రాంతి సందర్భంగా పతంగితో బయటకు వెళ్లిన బాలుడు తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. కొద్దిసేపటికి బాలుడిని కిడ్నాప్ చేశామని, 20 లక్షల రూపాయలు ఇస్తేనే వదిలిపెడతామని కిడ్నాపర్ నుంచి తండ్రికి ఫోన్ వచ్చింది. దీంతో పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా బాలుడి మేనమామే కిడ్నాప్ కు పాల్పడినట్లు గుర్తించారు. మేనమామను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక ఈ కిడ్నాప్ సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శశిరెడ్డికి తెలుసుకుందాం. శశి, బాలుడి తండ్రి ఏం చెప్తున్నాడు? అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేపింది. అయితే కిడ్నాప్ జరిగినటువంటి గంటల వ్యవధిలోనే బాలుని సురక్షితంగా పోలీసులు కాపాడారు. సొంత మేనమామే డబ్బుల కోసం బాలుని కిడ్నాప్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే నిన్న సంక్రాంతి సందర్భంగా బాలుడు తన స్నేహితులతో పాటు పతంగులు ఎగరేసుకోవడానికి బయటకు వెళ్ళారు. ఇంట్లో నుంచి పతంగు తీసుకుని బయటకు వెళ్ళినటువంటి నేపథ్యంలో రాత్రి అయినప్పటికీ కూడాను బాలుడు ఇంటికి రాలేదు. ఈ నేపథ్యంలో ఆందోళన చెందినటువంటి తల్లిదండ్రులు అల్వాల్ పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న అల్వాల్ పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. ఏ మార్గం కూడా బాలుడు వెళ్లే అంశాల కోసం సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తున్నటువంటి సమయంలోనే ఇంకా ఒక వ్యక్తి బాలుని బలవంతంగా కారులో తీసుకెళ్లినట్టుగా సీసీ కెమెరాలో గుర్తించారు. అనంతరం ఆ కారు వెళ్లినటువంటి మార్గంలో పోలీసులు మరికొన్ని సీసీ కెమెరాలను పరిశీలించి అనంతరం బాలుని కిడ్నాప్ చేసినటువంటి సొంత మేనమామను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ చేసిన తర్వాత సొంత మేనమామే బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి 20 లక్షల రూపాయలు ఇస్తేనే బాలుడిని సురక్షితంగా వదిలిపెడతాం, లేకపోతే చంపేస్తామంటూ కూడా బెదిరించారు. ఈ నేపథ్యంలోనే ఈ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతోనే పోలీసులు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని సీసీ కెమెరాలను జల్లెడ పెట్టి నిందితులని గుర్తించారు. అయితే అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత డబ్బు కోసం ఇదంతా చేశానంటూ కూడా పోలీసులు ఎదుట బాలుడు యొక్క మేనమామ అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ఇక బాలుడిని సురక్షితంగా పోలీసులు కాపాడడంతో తల్లిదండ్రులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ అంశం మీద కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఇక నిందితుడిని రిమాండ్కి తరలించారు. ఓకే శశి, థ్యాంక్ యూ.